Hey guys, welcome back to my channel CS Sources Consultancy. Guys, చాలా మంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే బ్రో నెక్స్ట్ ఇది మా సైప్రస్ ఇంటెక్ ఎప్పుడు ఉన్నది, నెక్స్ట్ సైప్రస్ ఇంటెక్ ప్రాసెస్ అయింది. చాలా మంది ఈ కామెంట్స్ మాత్రం నాకు వస్తున్నాయి, అందుకనే నేను దీని మీద ఒక వీడియో చేయబోతున్నాను. లైక్ నెక్స్ట్ ఇంటెక్ వచ్చేసి మే అండ్ జూన్ ఇంటెక్ ఉంది. సైప్రస్కి ప్రాసెస్ ఏంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి ఎగ్జామ్స్ ఏమేమి రిక్వైర్డ్ ఉన్నాయి, ఎన్ని రోజులు ప్రాసెస్ పడుతుంది, లైక్ ఎన్ని డేస్లో మనకి ప్రాసెస్ అయిపోతుంది. గైస్, మనం ఇప్పుడు వీడియోకి వచ్చేసినట్లయితే మనకి సైప్రస్ ప్రాసెస్ ఎట్లా, ఇప్పుడు మనకి మే ఇంటెక్ అండ్ జూన్ ఇంటెక్ నడుస్తున్నాయి మంచిగా. చాలా ఒక 4 to 5 ఫైల్స్ మన దగ్గర ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ కూడా పెట్టేశారు. అయితే దీనికి వచ్చేసి మనకి ఏమేమి మ్యాండేటరీ అంటే లైక్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ ప్రోఫిల్స్ కానీ, జిఆర్ఈ కానీ, డ్యూలింగ్ కానీ, ఈటీఈ కానీ, ఐఎల్స్. ఓకేనా, మ్యాక్సిమం జిఆర్ఈ అంత యాక్సెప్ట్ చేయాలి కానీ పీటీఈ, ప్రోఫిల్స్ అండ్ మనకి ఐఎల్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పీటీలో ఎంత ఉండాలి, ప్రోఫిల్స్ ఎంత ఉండాలి, ఐఎల్స్ ఎంత ఉండాలి అనేది కూడా చెప్పేస్తాం. ప్రోఫిల్స్ వచ్చేసి మనకి 45+ ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి పీటీ వచ్చేసి ఒక 40+ ఉన్న సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఐఎల్స్ వచ్చేసి 4+ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం దీంతో పాటు వన్స్ మనకు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ప్రోఫిల్స్, ఐఎల్స్, ఇంకా వచ్చేసి మనకి పీటీ అయితే కంపల్సరీ రిక్వైర్డ్. దీంట్లో ఏదున్నా పర్వాలేదు. మనకి ప్రోఫిల్స్ వచ్చేసి మనకి 45+ ఉంటే పర్వాలేదు. ఇంకోటి మనకి ఐఎల్స్ వచ్చేసి 4 బ్యాంక్ కంపల్సరీ ఉండాలి. పీటీ అనుకున్నారా, పీటీ కంపల్సరీ 40+ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గైస్, మనం ఈ స్కోర్ కార్డ్తోనే మన డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు ఇంటర్ బేస్ మీద చాలామంది డిగ్రీ చేయకపోతుంటారు, బ్యాచిలర్స్. బ్యాచిలర్ వచ్చేసి మనకు 4 years కోర్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లైక్ అప్లికేషన్ పెడతాం. లైక్ చాలా యూనివర్సిటీస్ ఉంటాయి ఇప్పుడు సైప్రస్లో. మనం ఏదైనా ఒక చూస్ చేసుకుని 3 to 4 యూనివర్సిటీస్ చూస్ చేసుకొని మనం యూనివర్సిటీకి మనం అప్లికేషన్ పెడతాం. లైక్ అప్లికేషన్ వచ్చేసి 2 to 3 daysలో మనకి ఆఫర్ లెటర్ సెండ్ చేయడం ఉంటుంది. ఆఫ్టర్ గెటింగ్ అవర్ ఆఫర్ లెటర్ మనం ఏం చేస్తామంటే వెంటనే దాని మీద ప్రొఫైల్ మీద మనకు టోటల్లీ వాళ్ళు ఏం చేస్తామంటే మెన్షన్ చేస్తారు కాలేజ్ ఫీజు ఎంత, హౌ మెనీ డేస్లో మన వీసా వస్తుంది, ఏ ఇంటేక్కి మనం పోతున్నాం, లైక్ మీరు మే ఇంటేక్, జూన్ ఇంటేక్ అనేది మనం మొత్తం టోటల్లీ దాంట్లో ఉంటుంది. వెన్ మనకి వన్స్ మనకి ఆఫర్ లెటర్ ఇష్యూ అయిన తర్వాత మనం ఏమేం చేయాలంటే పీసీసీ మెడికల్ కంపల్సరీ తెప్పించుకోవాలి. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, మెడికల్ వచ్చేసి 3 to 4 or 5 కంపల్సరీ దాంట్లో చెకింగ్ ఉంటుంది. లైక్ HIV, AIDS, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అయ్యింది, బ్లడ్లో ఏమైనా సెల్స్ తక్కువ ఉన్నాయో అవన్నీ మనకి చూపించేస్తుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ అయిపోతుంది, మనం పీసీసీ చేపిస్తాం, మెడికల్ చేపిస్తాం, దాంతో అపోస్టల్ చేపిస్తాం. అపోతే వన్స్ మన డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక మనకి కాలేజ్ టు మెయిల్ వస్తుంది. కాలేజ్ నుంచి మెయిల్ వస్తుంది, మనం ఫీ పే చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆఫర్ లెటర్లో వచ్చేసి ఫీ ఎంత ఉందో మనం ఫీ పే చేసుకోవాలి. వన్స్ మనం ఫీ పే చేసిన తర్వాత 45 to 50 daysలో మనకు వీసా ఇష్యూ చేయబడుతుంది. అది దీని మొత్తం ప్రాసెస్ కానీ 60 days or 60 to 70 days మనకు ప్రాసెస్ టైం తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సైప్రస్ 100% వీసా మన చేతిలో ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మే ఇంటేక్. హరీ అప్ గైస్, మే ఇంటేక్ దాదాపు 5 to 6 ఫైల్స్ మన దగ్గర అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మే ఇంటేక్ నెక్స్ట్ డే మే ఇంటేక్ కాబట్టి జూన్ ఇంటేక్ కూడా ఉంది. జూన్ ఇంటేక్ ఇంకా మనకు 40 days ఇంకా టైం ఉంది కాబట్టి జూన్ ఇంటేక్ పెట్టుకోండి. జూన్ ఇంటేక్ మనకి దాదాపు 4 to 5 యూనివర్సిటీస్ చాలా యాక్సెప్ట్ చేస్తున్నాయి. డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టడీ ఇన్ సైప్రస్ అండ్ రీచ్ యువర్ గోల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోకి మీకు మంచిగా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, అట్లనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ప్రాసెస్ అర్థమైందని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.